కొత్త సినిమా ఓన్లీ ఓటీటీ కోసమే తెలుగు సినిమా ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ చెప్పడానికే ఇదంతా. ఆ సినిమా ఏంటంటే 'ఏనుగు తొండం గట్టిగా చలం'. ఆ సినిమా పేరే అది. నరేష్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్ర పోషించాడు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఒక పాత్రలను గానీ, కొన్ని రియలిస్టిక్ క్యారెక్టర్‌లని వెరైటీగా తయారు చేసే దర్శకుడు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా ఆయనకొక ప్రత్యేకమైన పాత్ర ఉండింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఏనుగు తొండం గట్టిగా చలం' సినిమా ఎలా ఉండింది? ముఖ్యంగా నటీనటుల పాత్రలు అన్నీ గూడా ఫస్ట్ పాయింట్ ఎత్తుకున్నప్పుడు మాత్రం చాలా నీట్‌గా ఒక చాలా ఎమోషనల్‌గా స్టార్ట్ అవుతుంది కథ. నరేష్, సీనియర్ నరేష్ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాడు. 65 ఏళ్ల ఒక ముదుసలిగా. ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. ఆ క్యారెక్టర్‌ని భలే డిజైన్ చేశారే అనిపించింది. ఫస్ట్ 15 మినిట్స్‌లోనే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు రవిబాబు అనే పాయింట్ క్లియర్‌గా అర్థమైంది. ఒంటరిగా ఉన్న అది ఒంటరిగా ఉన్న ఒక మగవాడు దాదాపు 65 ఏళ్ళు వచ్చినాక రిటైర్మెంట్ లైఫ్ అనిపించే టైంలో తనకి తోడు లేకపోతే, ఆ కంపానియన్‌షిప్ లేకపోతే ఉండే బాధేంటి అనే దాన్ని చెప్పాలని ప్రయత్నించాడు. అతనికి చిన్న సంపాదన ఉంటది. అంటే ఒక పెన్షన్ రూపంలోనో, ఏ రూపంలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న మగవాడి లైఫ్ 60 ప్లస్‌లో ఎలా ఉంటదనేది చెప్పడానికి ప్రయత్నించింది. ఆ సందర్భం చాలా బావుండింది. కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. ఇమ్మీడియేట్‌గా పెళ్లి, శోభనం తర్వాత ఏమేం జరిగిందనేది మీరు ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.